4 పాయింట్స్. అజిత్ గారు, ఏంటండి మొత్తానికి పులివెందుల ఎన్నిక ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఎన్నిక జరిగితే విఘాతం అండి? నాకు తెలియక అడుగుతాను. జనరల్ గా వంశీ గారు, ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు. ఎన్నికల ద్వారా తమ నేతలను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యము. నియంతృత్వం అంటే ఎన్నిక జరగకుండానే ఏమంటారు, ఎంపిక చేసుకోవడమా, ఎంపిక అవడమా, నియమితులు అవడమో నియంతృత్వం. ఇక్కడ యాక్చువల్ గా 30 ఏళ్లుగా పులివెందులలో ఎన్నిక లేకుండానే జడ్పీటీసీ అక్కడ నియమితులు అయ్యేవాళ్ళు. వంశీ గారు ఏకగ్రీవ ఎన్నిక అని పేరుకి అనుకున్న అక్కడ కనీసం రెండో వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయడానికే భయపడేవాళ్ళు. వంశీ గారు జనం ఓటేయడానికి కాదు, ముందు అసలు నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల్లో 30 ఏళ్లుగా కనీసం ఎలక్షన్ అనేది జరగకుండా ఇప్పటికి మనం చెప్పుకుంటుంటాం. వంశీ గారు, భారతదేశంలో ఎక్కడో దండకారణ్యంలో మారుమూలలో ఉన్న గిరిజనులు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఎన్నికలు ఓటు వేయట్లేదు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో పోలింగ్ బూతులు లేవు కాబట్టి. కానీ ఇక్కడ పులివెందులలో, అందులో పులివెందులు అంటే చాలా చైతన్యమైన నియోజకవర్గము, మంచి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలోనే ప్రజలు ఓటు వెయ్యలేదు అని అంటే 2 అంశాలు వంశీ గారు. ఒకటి, ఎన్నికలన్నా బహిష్కరించాలి, కానీ ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక, భయపడి ఎన్నికలు ఓటు వెయ్యలేదు. తమ ప్రాథమిక హక్కుని వాళ్ళు వినియోగించుకోకుండా 30 ఏళ్ల నుంచి ఉన్నారు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. అలాంటిది ఈసారి తొలిసారి వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారు వంశీ గారు. అందుకే వాళ్ళందరూ కూడా సంబరపడతా కూడా నిన్న కొంతమంది బయటలు రిలీజ్ చేశారు కదా. ఇక్కడ ఎలక్షన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ రివర్స్ లో మాట్లాడారు వంశీ గారు. ఇప్పటిదాకా మనం చూసాము, అంటే అసలు ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగింది. కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ ఎలక్షన్ వాళ్ళ పర్యవేక్షణలో, అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది వంశీ గారు, దాదాపు అంటే ఒకే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో కేంద్ర బలగాల మీద ఎలా నమ్మకం ఉంటది, రాష్ట్ర బలగాల మీద ఎలా నమ్మకం లేదు, ఇదొకటి. దాంతో పాటు ఇక్కడ మీరు అన్నట్లుగా చాలా స్ట్రాటజిక్ గా ఇక్కడ కేటీఆర్ గారు ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారు వంశీ గారు. దీంట్లో భాగంగానే అక్కడ జగన్ గారు రేవంత్ రెడ్డి గారిని లాగడం బిగిన్ చేశారు. అంటే రెండిటికి కూడా విన్ విన్ సిచ్యుయేషనా లేదా ఒక ఒప్పందమా? ఆ తర్వాత ఒకటి, అంటే అక్కడ పవర్ పర్చేజెస్ దగ్గర నుంచి, అమెరికాలో ఉన్న పవర్ పర్చేజెస్ ఇష్యూస్ దగ్గర నుంచి, ఇక్కడ లిక్కర్ దగ్గర నుంచి, వివేక దగ్గర నుంచి అన్నింటిలో కూడా, అంతకు ముందున్న సిబిఐ ఈడీకి సంబంధించి అన్నింటిలో కూడా కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ సహకారం అవసరం. ఆ సహకారమే గతంలో కొనసాగి ఉండొచ్చు వంశీ గారు, ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సహకారాన్ని ఆశిస్తూనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏమనకుండా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ మీద టార్గెట్ చేశారు వంశీ గారు. అది కూడా కూటమికిను రాహుల్ గాంధీకి ముడిపెట్టారు. అంటే కూడా కేవలం రాజకీయమే పులివెందుల ఎలక్షన్ కంటే. అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను మర్చిపోయారు, ఫోన్ టాపింగ్ సబ్జెక్ట్లో మీరు నన్ను వదిలిపెట్టేస్తున్నారు, మాకున్న ప్రమేయాలని, మాకున్న అంశాలను కూడా మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు అనేటువంటిది కదిలించుకొని ఇది చేసుకోవటం అంటారు కదా, అలా మరి కదిలించుకొని ఇది చేసుకునేటువంటి ప్రయత్నానికి వెళ్తున్నారేమో తెలియదు. బట్ ఏదైనా కానీ పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు తప్పటడుగులు పడుతున్నాయా అని అనిపిస్తూ ఉంది. జనరల్ ఎందుకనంటే పులివెందులలో ఒకసారి ఎన్నిక జరగటం అనేటువంటిది జరిగిన తర్వాత దాని మీద మాట్లాడటం, దాని మీద ప్రజాస్వామ్యతంగా లేదనటం ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారిని నరకానికి పోతారని, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో, రాహుల్ గాంధీతో ఆట్లైన్ మాట్లాడుతున్నారని చెప్పని, పోలీస్ ఆఫీసర్స్ వాడు వీడు అని చెప్పని, ఇట్లాంటి వాటి వలన ఆయనకేం మైలేజ్ రాదు, దానివల్ల నెగిటివ్ తప్ప ప్లస్ కాదు. ఇలాంటి చాలా వ్యాఖ్యలు చేశారనుకోండి. బట్ ఏదైనా కానీ ఈ ఎపిసోడ్లో ఎన్నికని ఫైనల్గా రేపు రాబోతున్న రిజల్ట్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ముందుగా ఒప్పుకున్నారు అని అనిపిస్తుంది. ఓటమిని ముందుగా ఒప్పుకోవటానికి గల కారణం ఏంటి అని అంటే, ఇవాళ ఎన్నికలని బహిష్కరించడం, అదే వాళ్ళు 2 పోలింగ్ కేంద్రాల్లో మేము ముందుగానే ఇది అవటం, అలాంటి దగ్గర కూడా 64% అయిందంటే వాళ్ళు ఓటమిని ముందుగా ఒప్పుకున్నట్టు. అక్కడ పులివెందులలో ప్రజలు వైసీపీ వైపు లేరు, భయంతో గతంలో వైసీపీ వైపు ఉన్నారు, ఎన్నికలు జరిగితే వాళ్ళు టీడీపీ వైపు ఉంటారనేటువంటిది ఒక ఇది చేశారు. వైనాట్ 175 అంటే వైనాట్ పులివెందుల అన్నదానికి వైనాట్ పులివెందుల అనేదాన్ని ఈరోజు ఈ సందర్భంగా టీడీపీ రేపు రిజల్ట్స్లో గెలిస్తే మాత్రం అది ఇది చేసుకుంటుంది అనేది చర్చనీయాంశం. ఓకే.